చేప పిల్లలు కావాలి, చేపలు తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, బ్రీడింగ్ కంపెనీస్. తర్వాత చేపలు పెట్టేవారు అంటే బెస్తవారు, బంటూళ్ళు, మత్స్యకారులు వీళ్ళందరూ ఉంటారు కదా, చేపలు పడతారు కదా వాళ్ళే లోపలికి వెళ్ళి. వాళ్ళు సొసైటీలో ఉన్నా సరే, సొసైటీలో లేకున్నా సరే పర్వాలేదు. అలాగే ఈ చేపలు పట్టడానికి వలలు, గ్యాలాలు తయారు చేస్తారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక గొప్ప స్కీమ్ వచ్చిందండి మత్స్యకారుల కోసమని. PMMKSSY అంటే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి కొంచెం లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోని వాళ్ళ యొక్క పనిని కొంచెం ఈజీ చేయడం, ప్లస్ వాళ్ళకి ఆర్థికంగా పైకి తేవడం ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందుకే PMMSY ఉంది అంటే ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ఉంటుండే. సో దానికి కొనసాగింపుగానే ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. సో ఈ స్కీమ్లో స్పెషాలిటీ ఏంటంటే, గత స్కీమ్లో ఎవరైతే సొసైటీ ఉన్నారో సొసైటీ మెంబర్షిప్ ఉంటే, సొసైటీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి బ్యాంకు ద్వారా కొంచెం 20,000 30,000 అని చెప్పేసి ఒక అమౌంట్ ఇప్పించేవారు. సో ఈ PMMKSSY ఏంటంటే కొంచెం ఈ స్కీమ్లో దాదాపుగా ఎక్కువ అమౌంట్, బిజినెస్ని బట్టి ఎక్కువ అమౌంట్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎటువంటి స్కీమ్ తీసుకురాలేదు. అంటే ఇంత భారీ సబ్సిడీతోని ఇంతవరకు ఏ స్కీమ్ లేదండి. దాదాపు 50-60% అనుకుంటా సబ్సిడీ అమౌంట్ కూడా దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు తీసుకుంటే మీరు 12 లక్షల వరకు దాదాపుగా సబ్సిడీకి వెళ్ళిపోయి 8 లక్షలు అట్లా. సో ఇంత భారీ సబ్సిడీ అనేది ఇంతవరకు ఎటువంటి స్కీమ్లో లేదు. సో ఈ మత్స్యకారులకు మాత్రమే తీసుకోవడం జరిగింది. అది ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన స్కీమ్ కింద. సో ఈ స్కీమ్ కింద ఎవరెవరు అప్లికేషన్ పెట్టచ్చు అంటే, మత్స్యకారులు అందరూ అప్లికేషన్ పెట్టచ్చండి. చాలా మంది అనుకునేది అంటే మత్స్యకారులు అంటే ఈ చేపలు పడతారు కదా, సముద్రంలో చెరువులో చేపలు పడతారు కదా, వాళ్ళు మాత్రమే పెట్టుకోవచ్చు అనుకుంటున్నారు. అది కాదండి. ఈ చేపలకు సంబంధించి చైన్స్ ఉంటుంది కదా, అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా. సో చేపల ప్రొడక్షన్ నుంచి కూడా ఎండ్ యూజ్ వరకు కూడా, అంటే ఫైనల్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా, వినియోగదారుల దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ చైన్ ఉంటుంది కదా. ఈ చైన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టచ్చు. అంటే ఇప్పుడు చేప పిల్లలు కావాలి, చేపలు తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, బ్రీడింగ్ కంపెనీస్. సో ఆ కంపెనీస్ కూడా ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టచ్చు. ఆ స్కీమ్ తర్వాత ఆ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క లేబర్ కూడా ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టచ్చు. క్యాష్తో సంబంధమే లేదు. అలాగే చేపని పెంచుతారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుందంటే ఇప్పుడు చెరువులలో ఈ మత్స్యకారులు కాకుండా కూడా కొంతమంది వేరే క్యాష్ వాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు పెట్టుకుంటారు, అంటే చేపలు పెద్ద అయ్యేంత వరకు మీరు కాపలా కాయండి, మీదే బాధ్యత అని చెప్పేసి కొంతమంది అట్లా పెట్టుకుంటారు అన్నమాట. సో వాళ్ళకు కూడా ఆ చైన్తోని సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. క్యాష్తో సంబంధం లేదు. తర్వాత చేపలు పెట్టేవారు అంటే బెస్తవారు, బంటూళ్ళు, మత్స్యకారులు వీళ్ళందరూ ఉంటారు కదా, చేపలు పడతారు కదా వాళ్ళే లోపలికి వెళ్ళి. వాళ్ళు సొసైటీలో ఉన్నా సరే, సొసైటీలో లేకున్నా సరే పర్వాలేదు. అలాగే ఈ చేపలు పట్టడానికి వలలు, గ్యాలాలు తయారు చేస్తారు కదా, వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే పర్లేదు, ఏ మతమైనా ఏ క్యాస్ట్ అయినా సంబంధం లేదు, వాళ్ళు కూడా. అలాగే చేపలు పట్టడానికి సంబంధించిన బోట్లు తయారు చేస్తారు కదా, వాళ్ళు కూడా. అంటే ఈ చేపల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, చేపలు చెరువు దగ్గర నుంచి మార్కెట్కి, లేకపోతే మార్కెట్ దగ్గర నుంచి ఇంకా వేరే దగ్గరికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి, అట్లా ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్ట్ యూనిట్ కూడా ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టచ్చు. వాళ్ళకు కూడా ఉంది ఆప్షన్. అలాగే ఎక్వేరియం చేసేవాళ్ళు, చేపలకి ఎక్వేరియం ఉంటుంది కదా, ఇంట్లో పెట్టుకుంటారు ఎక్వేరియమ్స్, వాళ్ళు. చేపలు పెంచుకోవడానికి పొలాల్లో పాండ్స్ ఉంటాయి కదా, వాటికి ట్యాంక్స్ అవన్నీ తయారు చేస్తారు కదా కంపెనీస్, వాళ్ళు. అంటే అటువంటి బిజినెస్ చేసే వాళ్ళు కూడా. అలాగే చేపలు అమ్ముతారు కదా, ఇప్పుడు బండ్ల పైన కానీ, షాప్లో కానీ, లేకపోతే ట్రక్లో కానీ, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టచ్చు. అంటే ఈ చేపలు అనేది ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండ్ యూజ్ వరకు ఎవరెవరైతే లింకప్ ఉందో వీళ్ళందరికీ అందరూ కూడా, చేపలు ఫీడ్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి కదా, ఫీడ్ సప్లై చేస్తారు కదా, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. అంటే ఈ చైన్కి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టచ్చు. కారణం ఏంటంటే ఈ చైన్ కనుక స్ట్రాంగ్ ఉంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుందని. అంటే మన దేశానికి దాదాపు 3 సముద్రాలు ఉంటాయి. అరేబియా సముద్రం ఉంది, బంగాళాఖాతం ఉంది, హిందూ మహాసముద్రం ఉంది. కానీ చేపలు ఎగుమతి చేయడంలో మనమే కొంచెం మన ర్యాంక్ ఎక్కువనే ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఏమవుతుందంటే ఈ ప్రొడక్షన్ పెంచితే ప్రపంచంలో కూడా టాప్ స్టేజ్లో ఉండాలి, చేపల ప్రొడక్షన్ సప్లైలో కూడా, ఎక్స్పోర్ట్లో కూడా అని చెప్పేసి ఈ చైన్ని కనుక మనము స్ట్రాంగ్ చేస్తే, ప్రతి ఒక్కరు కూడా చైన్కి లింకప్ చేయడం ద్వారా స్ట్రాంగ్ చేస్తే అప్పుడు ప్రొడక్షన్ అనేది, ఎక్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది, ఆరోగ్యకరమైన ఫిషెస్ని కూడా అందించవచ్చు అని చెప్పేసి ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ స్కీమ్ కూడా దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇది ఈ యొక్క చైన్ని స్ట్రాంగ్ చేయడానికి, ప్లస్ వీళ్ళందరికీ కూడా ఒక సబ్సిడీ కింద ఒక మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి, ఆర్థికంగా వాళ్ళందరినీ
మంచి స్టేజ్లో నిలబెట్టడానికి కూడా దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు కూడా గవర్నమెంట్ కేటాయించి జరిగింది. దాంట్లో 3,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మరో 3,000 కోట్ల రూపాయలు కూడా వరల్డ్ బ్యాంక్ కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ PMMKSSY కింద అప్లికేషన్ పెడతారో, అంటే ఇది NFDP కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి, అంటే నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కింద. సో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది అన్నమాట, ఒక డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది, ఒక డిజిటల్ ID కార్డ్ వస్తుంది. దానివల్ల యూజ్ ఏంటంటే, మీరు భవిష్యత్తులో కనుక మీరు ఏంటి, మీ వర్క్ ఏంటి అని ఐడి ఉంటుంది. తర్వాత మీ డేటాను కూడా డిజిటల్గా సిస్టంలో పెట్టడం జరుగుతుంది అనమాట. సో రేపు భవిష్యత్తు కూడా మీకు చాలా యూజ్ అవుతుంది, సర్టిఫికేట్ కానీ ID కార్డ్ కానీ. అలాగే ఇన్సూరెన్స్, సో దీంట్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే లోన్స్ ఎందుకంటే బిజినెస్ పెట్టుకోవడానికి, షాప్ పెట్టుకుంటారా, లేకపోతే బిజినెస్ చేపల ఫీడింగ్ తయారు చేసే బిజినెస్ పెట్టుకుంటారా, లేకపోతే చేపలు అమ్ముకునే వ్యాపారం పెట్టుకుంటారా, చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే బిజినెస్ పెట్టుకుంటారా, అంటే వెహికల్స్ కోసం, లేదంటే చేపల పిల్లలు తయారు చేసే కంపెనీ పెట్టుకుంటారా, ఫీడింగ్, ఇట్లా ఏది ఈ చైన్కి సంబంధించిన మీరు ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా సరే మీకు వితౌట్ షూరిటీ కింద, వితౌట్ ఎనీ గ్యారంటీ కింద గవర్నమెంట్ షూరిటీతోని మీకు సబ్సిడీతోని కూడా మీకు బ్యాంకు ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇచ్చిన అమౌంట్ కూడా లోన్ అమౌంట్ సంబంధించిన వడ్డీ కూడా చాలా తక్కువ. సో ఈ స్కీమ్ కింద అనమాట. అందరూ పెట్టుకోవడానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే వీళ్ళు సపరేట్గా వీళ్ళకి మాత్రమే, ఒక కేటగిరీకి మాత్రమే పెట్టడం జరిగింది కాబట్టి, సో దీంట్లో పెట్టుకున్న వాళ్ళకి అందరూ కూడా వెరిఫై చేసి ఆల్మోస్ట్ అందరికీ ఇస్తారు. మీరు కానీ కరెక్ట్గా మీరు చేసేపటి కరెక్ట్గా అయితే అందరికీ కూడా ఈ స్కీమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఈ స్కీమ్ని దాదాపు NFDP సైట్లో ఇవ్వడం జరిగిందండి. ఈ స్కీమ్కి ఓపెన్ కేటగిరీలో పెట్టుకోవచ్చు, లేదా CSC ద్వారా పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే, మీరు ఈ స్కీమ్కి CSC ద్వారా మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకున్న సమాచారం ఏంటంటే, తర్వాత వచ్చే లోన్ ప్రాసెస్ అవుతుందో అది ఒక CSC ద్వారానే అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో అందుకని ఓపెన్ సైట్ ఉన్నా సరే మీరు CSC ద్వారా మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఈ స్కీమ్ కింద డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టుకోవాలంటే మాత్రం లైసెన్స్ ఉంటేనే ఆ వెహికల్ సంబంధించిన లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ బిజినెస్ బట్టి ఎంతైనా ఇవ్వచ్చు, మీరు పెట్టుకునే బిజినెస్ బట్టి లోన్ అమౌంట్ అనేది ఎంతైనా ఇవ్వచ్చు అన్నమాట. ఒక మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డ్ కంపల్సరీ, బ్యాంక్ అకౌంట్, ఈ 3 ఉంటే సరిపోతుంది. సో ఒక ఫ్యామిలీ ఒకరికైనా, అంటే ఒక ఫ్యామిలీ ఒకరైనా ఏం లేదండి, ఒక ఫ్యామిలీ ఎంతమంది అయినా సరే పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకేమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చెప్తాను దీనికి సంబంధించి కూడా. మేబీ ఇది 1 year దాటిపోయింది, ఈ ఒక వర్గాన్ని మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని అందరూ పెట్టుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఆల్మోస్ట్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఉంటే సరిపోతుంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి ఏంటనేది. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.